భయపడినా ఏళ్ల తరబడి కష్టపడినా న్యాయం కోసం నిలిచున్నా మీడియా ద్వారా మీడియా మిత్రుల ద్వారా మేము ఆశ్రయించాము. ఇంతమంది ఒక్క ఊరు కాదండి, ఇది విజయవాడ నుంచి వచ్చింది కాదు, కర్నూలు, తిరుపతి, ఎక్కడెక్కడో వైజాగ్, మొత్తం స్టేట్ వైడ్ గా ఇక్కడ ఉన్నారండి. ఫ్యామిలీని పిల్లల్ని వదిలిపెట్టి అంతంత జర్నీలు నిన్న సాయంత్రం మొదలెట్టారండి. జర్నీ వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు, ఇదైనా అర్థమవుతుందా వాళ్ళకి? చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఎవరైనా శాఖ మంత్రి ఎవరైనప్పటికీ మా బాధలు వినండి, మా ఏడుపులు మీ వరకు చేరాలని మేము ఆశిస్తున్నాము. ఈ రోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి, మా ఉద్యానికి ఒక భద్రత అనేది కలిగిస్తారని, రెగ్యులరైజేషన్ ఖచ్చితంగా చేస్తారని మేము ఆశిస్తూ మేము థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి.